హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు నట్టి కుమార్ గారు ప్రొడ్యూసర్ ఉన్నారు. అంటే అఖండ 2కి సంబంధించి కొన్ని అప్డేట్స్ విషయంలో ఒకసారి ఆయనతో డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, అఖండ 2 మరి ఇంకొన్ని గంటల్లో రిలీజ్కి అయితే సిద్ధమైపోయింది. సో బుకింగ్ సంబంధించి ఎలా జరిగింది? అంటే పోస్ట్ పోన్ అయింది కదా, ఏమన్నా హైప్ తగ్గిందా? అలాంటి బజ్జే ఉందా? సో మళ్ళీ టికెట్ రేట్స్ కి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ వచ్చేసాయి. ఏంటి సార్ అసలు ఒకసారి చెప్పండి. నిజం చెప్పాలంటే 5వ తారీఖు ఓపెనింగ్ అంటే దానికి 10 రెట్లు ఓపెనింగ్ లో ఉంది. జనాలు ప్రీమియర్ షోకి ఒక టికెట్ లేదు. ఆంధ్రాలో కొంతమంది మరి ఎందుకు నేను ఉన్న మాట చెప్తాను, నాకు అంటే ఎవరైనా ఏమని అనుకొని ఎమ్మెల్యేలు లోకల్ ఫ్యాన్స్ కొంతమంది కొన్ని ఏరియాల్లో అసలు ఎవరు కూడా దరిదాపులు కూడా రావట్లేదు. ఇండివిజువల్ టికెట్సే తెగుతున్నాయి. ఒకప్పుడు ఏమైందంటే 300, 500 టికెట్స్ తీసుకుంటారు అభిమాని ప్రెసిడెంట్ కానీ లేకపోతే అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ. టీడీపీ 164 సీట్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ కూటమి. ఆ ఏరియాలో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు దరిదాపులో కూడా కనపడలేదు. మా చేతికి అంటుకుంటుంది అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు. కానీ నేను కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడాను, కానీ పెద్ద రెస్పాన్స్ ఎవరు ఇవ్వలేదు. కానీ వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఇచ్చిన ప్రజలు ముందుకు వచ్చారు. సనాతన ధర్మం ముందుకు వచ్చింది, ఈశ్వరుడు ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి హైప్ క్రియేట్ అయింది. అంటే ఎవరో ఒకరు చెయ్యకపోయినా దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది బాలయ్య బాబుకి ఒకటి వచ్చింది. జనాలు తెలుసుకోవాలి. ఇది చాలా మంది, ఇది లోకేష్ గారు తెలుసుకోవాలి, బాలయ్య బాబు గారు తెలుసుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మన శత్రువులు, దేవుడే మనకు దిక్కు. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, చాలా మంది నేను మాట్లాడాను, ఇది నిజం, నన్ను అపార్థం చేసుకుంటే నేనేమి చేయలేను. ఆ అభిమానులు కూడా తెలుసు. చాలా దగ్గర కొంతమంది అభిమానులు ప్రాణం పెడుతున్నారు. ఇండివిజువల్గా బాలయ్య బాబు సినిమా చూడాలని వెయిటింగ్ చేస్తున్నారు, బాలయ్య బాబు సినిమా చూడాలని లైన్ కడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారని నేను అన్నగాని, అంటే మా చేతిలో డబ్బులు అంటుకుంటాయని భయపడుతున్నారో లేదో నాకు తెలియదు. కానీ చాలా దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కానీ తెలంగాణలో ఒక్క టికెట్ దొరకట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో మన గవర్నమెంట్ లేదు. కానీ బాలయ్య బాబు అభిమానులు ఒక టికెట్ లేకుండా ఉంది అంటే, ఒక టికెట్ దొరుకుతుందో మీరు ఎక్కడైనా చూడండి. ఓకే, ఏది ఏమైనా కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని ఒబుల్ చేద్దాం, అది పక్కన పెట్టండి. ఇప్పుడు టికెట్స్ బెనిఫిట్స్లోకి ఎక్కడైనా ఉన్నాయా? అది ఒక్కసారి మనం మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నది ఒక్కసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మాట, మన వాళ్ళు మనం ఎంకరేజ్ చేసుకోకుండా, మన వాళ్ళు మనం సపోర్ట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుందా అని. బాలయ్య బాబే, ఇంకొకరంటే నేనేమి ఆయన పొగట్లేదు. ఎందుకంటే బాలయ్య బాబు ఆయన యాక్టింగ్ సినిమా తీసుకొస్తుంది జనాలు, ఇంకొకరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను స్వయంగా మాట్లాడాను కాబట్టి నేను చెప్తున్నా, పేర్లు వద్దుగా నేను స్వయంగా మాట్లాడాను. ఇప్పుడు విశాఖపట్నం భర్త ఎంపీ గారు ఉన్నారు, అందరూ కూడా దాన్ని ఎందుకు అంటే బాలయ్య బాబు సినిమా అంటే యాక్చువల్గా చాలామంది పెద్ద పెద్ద నాయకులు అందరూ రియాక్ట్ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో ఈసారి రియాక్ట్ తక్కువ ఉంది. రాయలసీమలో అభిమానులు ప్రాణం పెడుతున్నారు, అభిమానులే కాపలా కాస్తున్నారు. ఇండివిజువల్గా ప్రజలు, ఇంక్లూడింగ్ నేను ఎప్పుడు సినిమాకి వెళ్ళను, నేను కూడా నైట్ సినిమాకి వెళ్తున్నాను. అంటే నా ఫ్రెండ్స్ ఒక 100 మంది సినిమాకి వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళు కాదు. అంటే ఏంటి సనాతన ధర్మం కోసం బాలయ్య బాబు యాక్టింగ్ ఏంటి, అసలు ఆ ఉగ్రహం ఏంటి, ఆ పూనకాలు ఏంటి, ఆ ట్రైలర్ చూసి జనాలు సినిమాకి వెళ్తున్నారు. అంటే సినిమా మీద నమ్మకంతో జనాలు వెళ్తున్నారు. కనుక దాని మీద మనం రేటు విషయంలోని ఎక్కడ కూడా ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు. ఒక్కటి మాత్రం తీసుకోవచ్చు, ఆంధ్రాలో కూడా కొంచెం రేట్లు తక్కువ, 200 రూపాయలు పెట్టారు, రీజనబుల్ పెట్టారు, 400 రూపాయలు బి క్లాస్ పెట్టారు, 600 రూపాయలు పెట్టారు. ఇక్కడ తెలంగాణలో అంత ఓపెనింగ్ ఉంటుందని ఎవరు అనుకోలేదు. బాలయ్య బాబు తక్కువ ఉంటుంది, అసలు బీభత్సమైన ఓపెనింగ్ ఉంది. కనుక ఆంధ్రాలోని తక్కువ ఉందని నేను అన్నాను. ఇండివిజువల్ ప్రజలు వచ్చి తీసుకుంటున్నారు టికెట్. రాజకీయ నాయకులు ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు? ఒక కట్అవుట్ కట్టలే కొన్ని దిక్కలు మొత్తం కొన్ని ఏరియాలో అసలు కనపడలేదు. అంటే ఫ్యాన్స్ అంటే నేను ఏమనుకోకండి, ఫ్యాన్స్ అంటే ఏమంటున్నానంటే, ఫ్యాన్స్కి ఒక పెద్దలు ఉంటారు, అందరూ కలిపి డబ్బులు వేసి దానికి మొత్తం టోటల్ డెకరేషన్ చేస్తారు. ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి పాపం డబ్బులు? ఒకప్పుడు మేము అంటే ముద్రమావి ఆ టైంలోనే 8:30 షో ఫ్రీగా ఇచ్చేవారు, ఆ డబ్బునే ఫుల్ స్కాట్లు పెట్టేవారు. ఇప్పుడు ఉన్నదే దోచుకుంటున్నారు వీళ్ళు ప్రొడ్యూసర్లు, ఇంకేముంటుంది? ఉన్నది మాత్రం వీళ్ళే దోచేసుకుంటుంటే పాపం అభిమానులకు ఎక్కడ వస్తాయి? అంటే ఇవన్నీ నేను మాట్లాడుతున్న రియల్గా తెలుసుకోగలగాలి.
లోకేష్ బాబు గారు కానీ బాలయ్య బాబు గారు కానీ ఇవన్నీ మీ దగ్గర ఉన్న వాళ్ళే మనల్ని చెడ్డ చేస్తున్నారని మనం తెలుసుకోగలగాలి. ఇది నేను బాలయ్య బాబు గారికి నా రిక్వెస్ట్. కనుక సినిమాని మాత్రం ఎవరు చూడాల్సిన అవసరం, సూపర్ డూపర్ హిట్. తెలంగాణలో ఇంకొకటి ఉంది. తెలంగాణలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే హైకోర్టు వారు జియో క్యాన్సిల్ చేశారు. అంటే ఇంతకుముందు 2 సార్లు జియో క్యాన్సిల్ చేశారు, రేట్లు అమ్మేశారు. కానీ ఇప్పుడు రేట్లు అమ్మలేదు. అసలు అమ్మితే సుమోటోగా యాక్షన్ తీసుకుంటాం, కేసులు పెడతా ఉన్నారు. అంటే కేసులు అంటే చాలా మంది ఎగ్జిబిటర్లకు తెలియదు. అంటే కేసు అంటే ఏముంటుందంటే లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది శాశ్వతంగా. ఓకే, మీరు తప్పుగా రేట్ అమ్మితే లైసెన్స్ ఇట్ ఇస్ క్యాన్సల్డ్. అంటే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారే కదా, ఎఫ్డిసి సినిమా కూడా దిల్ రాజు గారిదే కదా, సునీల్ అంటే మొత్తం రేవంత్ రెడ్డి గారు ఉన్న అత్యున్నత న్యాయస్థానాన్ని ఎవరు వ్యతిరేకించినా వెరీ సీరియస్ యాక్షన్. యాజ్ 1973 సినీ ఆటోగ్రఫీ యాక్ట్, 1955 సినీ ఆటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ఆటోమేటిక్గా మీరు వైలేషన్ వేసి లా చేస్తే ఆటోమేటిక్గా మీకు లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. లైసెన్స్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ బతులాడుకుంటూ ఇస్తుందేమో, కోర్టు క్యాన్సిల్ చేస్తే ఎవరు కోర్టు అత్యున్నత న్యాయస్థానం క్యాన్సిల్ చేసిన వాళ్ళకి ఇంకెవరికి ఇవ్వరు. కనుక దయచేసి మన తోటి ఎగ్జిబిటర్లు అర్థం చేసుకొని ఆలోచించుకొని కరెక్ట్గా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. బుకింగ్స్ అయ్యాయి కదా సార్, అది ఆ బుకింగ్లు ఎలా చేయాలి ఏంటి, ఎక్కడ సుమోటోగా ఎక్కడ దెబ్బతినకుండా మనకు ఆర్డర్ కాపీని ఒబుల్ చేస్తూ కోర్టు వారిని గౌరవిస్తూ మనం ఇండస్ట్రీని గౌరవిస్తూ ఎలా చేయాలనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎగ్జిబిటర్ దెబ్బతినకూడదు, ఇది డిస్ట్రిబ్యూటర్ దెబ్బతినకూడదు. కనుక దాన్ని ఎలా చేస్తారు ఏంటంటే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, బిఫోర్ హిట్ అండ్ బిగ్గెస్ట్ హిట్, బిఫోర్ 5th కంటే ఇప్పుడు 10 రెట్లు బజ్ ఉంది సినిమా. సినిమా మాత్రం పెద్ద హిట్ అవుతుంది. బాలయ్య బాబు కెరియర్లోనే రికార్డ్స్ బదులు కొడుతుంది, దాంట్లో నో డౌట్. కనుక సినిమా అన్ని జరిగి టైంకి సినిమా వేయాలి, టైంకి సినిమా రావాలని నిర్మాతలకి సూచన. ఎందుకంటే అభిమానులు చాలా వెయిటింగ్లు ఉన్నారు. ఈసారి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వేసుకుంటారని ఆశిస్తూ ఆ శివుడు ఆశీస్సులు, నందమూరి తారక రామారావు ఆశీస్సులు, అన్నదమ్ముల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు బాలయ్య బాబుకి నిండుగా ఉన్నాయి. సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ.